మండలం సంతెకొల్లూరు గ్రామంలో ఒక వింత ఆచారం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఈ ఆచారం ప్రకారం గ్రామస్తులు తమ కోరికలు తీరాలి అంటే ఆడవారి వేషం ధరించి రతిమన్మద దేవాలయాన్ని దర్శించుకోవాలి. పురుషులు చీర కట్టుకుని కళ్లకు కాటుక పెట్టుకుని బొట్టు పెట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబై ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిచ్చి మొక్కు చెల్లించుకుంటారు. హోలీ పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది సంతెకొల్లూరు గ్రామం. ఆంధ్రలోనే సంతెకొల్లూరు గ్రామం కర్నూలు జిల్లాలో. విశేషం ఏమిటంటే రతిమన్మథుల ఉత్సవం జరుగుతుంది. ఆ పండుగలోన రతిమన్మథుల మనం ఏమైనా కోరికలు కోరుకొని వాళ్లకు మారు వేషాలతో ఇతర వేషాలు చీరలు కట్టుకుని డప్పు మేళాలతో నైవేద్యం టెంకాయ సమర్పించిన మనకు కోరిన కోరికలు తీరుతాయి. అది కాకుండా ఇతర వేషాలు ఏ వేషాలైనా మారు వేషాలతో ఆయన మెప్పించగలం. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, తరతరాలుగా వచ్చింది. మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, ఇప్పుడు మనము చేస్తున్నాం. ఒక్కడి కాకుండా మనం చల్లగా చూడమని అడిగినా ఏదైనా వేషాలు వేయచ్చు. మన పంటలు సరిగ్గా పండాలని కానీ కోరుకుని మనం వేషాలు వేయచ్చు. ఆ వేషాలు వేసినచో మనకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని మొదటి నుంచి మనకు గట్టిగా నమ్మకం. మనం ఒక్కటే కాకుండా ఈ ఊరి ప్రజలే కాకుండా ఈ ఊరి భక్తులు కాకుండా చుట్టూ పల్లెలు కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కానీ వాళ్ళు ఒక సంతాన విషయమైనా విద్యా విషయమైనా ఆరోగ్య విషయమైనా ఏదైనా ఏమి కోరికలు కావాలన్నా మనం ఏమైనా కోరికలు తీరాలంటే ఆయనకి మనం ఈ రీతిగా మారు వేషాలతో మొక్కులు చెల్లించాల్సింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. రతిమన్మథుల ఉత్సవం రామపాప అంటారు, బూడిద పండుగ అంటారు. కర్నూలు జిల్లా సంతెకొల్లూరు ఉల్తి పంపకటి నా పేరు.